అరుణాచల మహత్యము 15వ అధ్యాయం ప్రారంభం. ఇలా ప్రశ్నించిన మార్కండేయుణ్ణి చూసి నందీశ్వరుడు ఇలా చెప్పసాగాడు. ఓ శివభక్తాగ్రగణ్య, మృకుండ మహర్షి పుత్ర, నీ ఈ ప్రశ్న సకల లోక హితకారి. అన్ని ప్రాణులు వారి వారి కర్మానుసారం అనేక జన్మలను ఎత్తుతారు. నీవు వారందరి శుభాన్ని ఆశించి వేసిన ఈ ప్రశ్న పరమోత్తమము. జీవుల జనన మరణ పరంపర కోటి కల్పములు గడిచిన ఆగదు. అది కాలచక్రము వలె నిరంతరము సాగుతూనే ఉండును. విశుద్ధ జ్ఞానము లేకుండానే మానవులు ముక్తిని పొందగలిగే శివక్షేత్రములు ఎన్నో ఉన్నాయి. వీటి విషయం ఇంతకు ముందు మాటల సందర్భంలో చెప్పాను. ఈ విషయంలో ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ప్రదేశమును సూచిస్తారు. కొంతమంది గంగా, యమున, సరస్వతి, గోమతి, హైమవతి నదీ తీరములను అటువంటి వటిగా చెప్తారు. కొంతమంది నర్మద, గోదావరి తీర ప్రదేశములను కీర్తిస్తారు. కొంతమంది సముద్ర తీరమును, సరస్సుల తీరమును, నదీ సాగర సంగమములను, కొందరు నదులు చీలిన ప్రదేశములు ఉత్తమమని చెబుతారు. కొందరు కృష్ణానది, కొందరు కావేరి, వేగవతి తీరములను, తామ్రపర్ణి, మురళీలను శ్రేష్టమైనవని కొందరు పలుకుతారు. కొందరు ఐరావతి, యాతుకాంక్షిని, కుమారి, తమస, వరుణాంతిక, మందాకిని తీరములు గొప్పతనము చెబుతారు. కొందరు సిప్రానది, సరయు, విపాస నది ప్రాంతములను ఉత్తమమైనవని అభివర్ణిస్తారు. కొందరు ఋషులు అభ్యాస, శతధృతి తటాకములు శ్రేష్టమైనవని తలుస్తారు. చర్మన్వతి, భీమరది నదుల ప్రాంతమును ఘనతను కొందరు కీర్తిస్తారు. కొందరు బిందుసర, పంపా సరస్సు తీరములలో ముక్తి దొరుకుతుందని చెబుతారు. కొందరు కౌశికి, భైరవి తటములు, కొందరు మాలిని, గంధవతి తీరములను కీర్తిస్తారు. కొందరు మానస సరోవరం, అచ్చోద సరోవరని తీరమును కొనియాడుతారు. కొందరు ఋషులకు ఇంద్రధమ్యు సరస్సు, మణికర్ణిక, వరదాతాపి, పాతాల గంగా ప్రియము, మరికొందరు శరావతి, లోహితి, కాలమ, వితస్తానది తీరములు ప్రశస్యములుగా కీర్తిస్తారు. కొందరు చంద్రభాగ, సురల, పయోష్టి, మధుమతి తీరములను ప్రసిద్ధని చెప్తారు. కొందరు పినాకిని తీరమును శ్రేష్టమని చెప్తారు. పంచక్రోశములు వైశాల్యములున్న కాశీక్షేత్రము పరమ పావనము. విశాలాక్షి సమేతుడైన పరమశివుడు ఇక్కడ అవిముక్తుడని పిలువబడుతున్నాడు. కాలభైరవ నివాసము కపాలమోచనమని ప్రసిద్ధమైనదని, ఎక్కడ మరణించితే జీవులు రుద్రత్వము పొందుతారో అటువంటి కాశీ క్షేత్రము సర్వజనులకు శుభాలను ప్రసాదిస్తుంది. గయా, ప్రయాగ క్షేత్రములు సర్వసిద్ధిని ప్రసాదిస్తాయి. ఈ రెండు క్షేత్రములలో పిండ ప్రదానము వలన పితృదేవతలు సంతోషిస్తారు. మహిష రూపధరుడైన శివుడు సర్వ మానవ శ్రేయస్సు కొరకు అంబచే సంహరించబడిన క్షేత్రము కేదారము. మానవులందరికీ సర్వసిద్ధిప్రదమైన బదరికాశ్రమములో నరనారాయణ చేత దేవీ సహితుడై త్రయంబకుడు అర్చింపబడుతున్నాడు. శివుడు దేవదేవ నామముతో సారంగధారిణి దేవి సమేతుడై నైమిషము అనే క్షేత్రములో కొలవబడుతున్నాడు. అమరనాథము సర్వార్థ సాధకమైనది. ఓంకార క్షేత్రములలో ఈశ్వరుడు చండీ సహితుడై వెలుగొందుచున్నాడు. మహేశ్వరుడు రుజోగంధి నామముతో పురుహుతాంబ సమేతుడై వెలసిన పుష్కర క్షేత్రమును గురించి ఇంతకు ముందే నీకు తెలిపాను. ఆషాఢి క్షేత్రములో రతీశ్వరితో కలిసి ఆషాఢేశ్వరుడు శోభిల్లుతున్నాడు. పార్వతీ పరమేశ్వరులు దండి ముండి క్షేత్రములో దండీశ్వరి, ముండేశ్వరులను పిలువబడుతున్నారు. లాకులీ క్షేత్ర నివాసులైన అనంగాదేవి, లాకులీశ్వరుల మహిమ సాటిలేనిది. భూతి మహాదేవితో కలిసి బారేశ్వరుడు బారభూపతి స్థానములో అలంకరించి ఉన్నాడు. అరాలకేశ్వర క్షేత్రానికి అధిపతులు సూక్ష్మాదేవి, సూక్ష్మేశ్వరులు. నీకు గయాక్షేత్ర మహిమను వివరించాను కదా. పితామహ నామధారి అయిన పరమేశ్వరునికి ఇల్లాలై పార్వతీదేవి మంగళాంబిక అనే పేరుతో అక్కడ నెలకొలి ఉన్నది. కురుక్షేత్రంలో స్థానువు అని పిలువబడే ఈశ్వరునికి సానుప్రియాదేవి ఇష్టసఖి. కనకల పుణ్యక్షేత్రములో ఉగ్రమూర్తి అయిన పురారాతికి ఉగ్రమూర్తి అయిన గిరిరాజసుత సహచారి.
తాలకా క్షేత్రములో స్వయంభూ దేవిగా ఇల్లాలుగా స్వయంభువాదేవి అక్కడ విరాజిల్లుతున్నది. అట్టహాసం అనే మహాక్షేత్రములో సూర్యదేవుడు శివుణ్ణి పూజించి తన మనసులోని కోరికను తీర్చుకున్నాడు. ఇంతకు ముందు నేను తెలిపిన కృతివాస క్షేత్రము కృతివాసుడైన శివునికి చాలా ఇష్టమైన ప్రదేశము. అది కైలాసమునకు మించినది. పూర్వం బ్రహ్మ సృష్టి జ్ఞానము కొరకు శ్రీశైలములో భ్రమరాంబిక మల్లికార్జునులను పూజించాడు. పరమ పావనమైన సువర్ణముఖి నదీ తీరంలో గల శ్రీకాళహస్తీశ్వరుని పాద సన్నిధిలో వ్యాస భగవానుడు తపస్సు చేశాడు. పార్వతీదేవి కాంచీపురములోని కంపానదీ తీరంలో ఏకామ్రనాథుణ్ణి ఏకాగ్రత భక్తితో కొలిచింది. అప్పుడు కంపానదిలో వరద రావడంతో ఆమె పూజిస్తున్న సైకతలింగం కొట్టుకొని పోకుండా గట్టిగా తన హృదయమునకు హత్తుకుంది. అప్పుడు ఆమె చేతి ఆభరణములు నొక్కులు ఆ లింగముపై ముద్రితమైనవి. తిల్లీవనం చిదంబరం మధ్యలో గల వ్యాఘ్రపురములో నృత్యము చేస్తున్న నటరాజమూర్తిని పతంజలి మహర్షి పూజించాడు. దేవేంద్రుని వాహనమైన ఐరావతము యొక్క దంతము ఒకటి దేవదానవ యుద్ధములో విరిగిపోగా ఆ ఐరావతము శ్వేతారణ్యములో తపస్సు చేసి తిరిగి దానిని పొందినది. సేతుబంధ క్షేత్రంలో శ్రీరాముడు పాప విమోచుడైన రామనాథేశ్వరుని ప్రతిష్ఠించి పూజించాడు. జగద్రక్షణకై గతప్రతి అనే స్థానములో పరమశివుడు జంబూ వృక్షము క్రింద నిలిచి పూజలు అందుకుంటున్నాడు. మణిముక్తా నదీ తీరంలో ఈశ్వరుడు వృద్ధాచలేశ్వరుడిగా నిత్య నివాసం ఏర్పరచుకున్నాడు. అనుత్తమమైన మధ్యమార్జున క్షేత్రములో వరప్రదాయకుడైన పరమశివుడు గౌరీ సమేతుడై పరమశివుడు ఎల్లప్పుడూ శోభిల్లుతున్నాడు. సోమనాథుడిగా ఉన్న సోమతీర్థములో దేహము విడిచిన వారికి సంసార బంధము నుండి విముక్తి లభించుట తథ్యము. సిద్ధవటములో సిద్ధులు ఎల్లవేళలా జ్యోతిర్లింగములను సేవిస్తూ ఉంటారు. వల్మీకలింగ క్షేత్రమైన కమలాయము తిరువారూరులో తపస్సు చేసి లక్ష్మీదేవి తన పతిని మరలా పొందినది. మోక్షమును కోరిన బ్రహ్మ విష్ణువులు కంకాద్రిలో ఇప్పటికీ తపస్సును చేస్తున్నారు. కలియుగాంతంలో భూమి సముద్రములో మునిగిపోగా పార్వతీ పరమేశ్వరులు ద్రోణపురములోని నౌకలో విహారము చేస్తూ ఉంటారు. ఆర్య పుష్కరిణి తీరంలో బ్రహ్మపురి క్షేత్రంలో రావణుని పుత్రుడు అయిన ఇంద్రజిత్తు శివుణ్ణి స్థాపించాడు. శతకోటి పాపములను క్షరములలో హరించే శంకరుడు వెలిసి జ్ఞానభిక్ష పెట్టే క్షేత్రము అయిన కోటికా క్షేత్రము పరమ పావనమైనది. గోకర్ణ క్షేత్రములోన ఉండే శివమహాదేవుని కొరకు స్వర్గమునే వద్దన్నాడు పరశురాముడు. త్రిపురాంతక క్షేత్రములో వెలిసిన పరమేశ్వరుడి దర్శన మాత్రం చేత నరక భయం పోవును. భక్తజనుల సంసార తాపమును పోగొట్టుటకు కాలాంజన క్షేత్రంలో పరమశివుడు కంకణము కట్టుకున్నాడు. క్షీరమును కోరే వారికి ప్రియాలవన క్షేత్రములో మరొక క్షీరసాగమును సృష్టించాడు. ప్రభాస క్షేత్రములో బాలేందు శేఖరుడు బలరామకృష్ణులకు అక్షయ ఫలమును ప్రసాదించలేదా? శివుని పట్ల మహాపరాధము చేసిన దక్ష ప్రజాపతి యొక్క ప్రార్థన వల్ల ప్రసన్నుడై శంకరుడు వేదారణ్య తీర్థములో నివాసము ఏర్పరచుకున్నాడు. మహాశివ క్షేత్రమైన హేమకూటములో తపస్సు చేసిన వారికి పునర్జన్మ భయము లేదని ప్రతీతి. వేణువనములో గల వెదురుగుబురులోని ఆనిముత్యముల వలె పార్వతి వెలసింది. జలాంధర క్షేత్రంలో జలంధరుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి గణనాథత్వమును పొందాడు. జ్వాలాముఖి దేవి జ్వాలాముఖి క్షేత్రములో కాలరుద్రుణ్ణి పూజించింది. వినాయకుడు సంపద కొరకు త్రయంబకుడిని పూజించిన స్థలము భద్రవతి క్షేత్రము. శివుని శిరస్సు నుండి భూమిపైకి దూకిన గంగాదేవి మాఘమాసంలో మానవుల పాపములను పోగొట్టుటకై కుంభకోణములో నివసించును. గోదావరి తీరంలో త్రయంబక క్షేత్రంలో కుమారస్వామి తపస్సు చేసి శక్తిని పొంది తారకాసురుల సంహారం చేశాడు. ఓ వేదవిత్తమ, శ్రీపాటల క్షేత్రంలో త్రిశంకుడు తపమాచరించి నశించిన తన జాతిని తిరిగి పొందాడు. పాతాళంలో హటకేశ్వర క్షేత్రము ఉన్నది. అక్కడ బలి చక్రవర్తి పరమేశ్వరుణ్ణి అర్చించి మరలా తన పదవిని పొందాడు. శివునికి ప్రియ నివాసం అయిన కైలాసంలో కుబేరుడు ఎల్లప్పుడూ శివుణ్ణి అర్చిస్తూ శివునికి మిత్రుడు అని పేరు పొందాడు. ఈ విధంగా నీకు శివునికి సంబంధించిన అనేక క్షేత్రములను తెలిపాను. మరలా నీవేమి కోరుచున్నావో సంకోచం లేకుండా అడుగుము. పరమ కరుణతో ప్రసన్న వదనంతో పలుకుచున్న నందీశ్వరులకు మరలా నమస్కరిస్తున్న మార్కండేయుని తలపై నందీశ్వరుడు చేతితో ప్రేమగా తాకాడు.